ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు. కీర్తన గ్రంథం 73:25. కొంతమందికి ప్రార్థన సులభముగా రాదు. మొదటిలో నా సంగతి కూడా ఇట్లే ఉండెను. ప్రతి దినము గంటల కొలది బైబిల్ చదివేడివాడను. సినిమా మొదలైన లౌకికమైన వాటి మీద నాకుండిన సరదా దేవుడు తీసివేసెను. దానివలన ఇతర పుస్తకములేమీ ముట్టక దినమంతయు బైబిలునే చదువుచుంటిని. చదువుటలో 12 గంటలు గడిపినను నాకు విసుగు పుట్టలేదు. అనుదినము కూటములకు వెళ్ళుటకు ఎన్నడూ విసుగు కొనలేదు. అయితే 5 నిమిషములు ప్రార్థన చేయుట కష్టముగా నుండెను. ఎంతగా ప్రయత్నించినను కొద్ది నిమిషములు ప్రార్థన చేయనంతలో నా ఆలోచనలు ఎక్కడెక్కడో సంచరించును, లేదా నిద్రపోవచ్చుంటిని. ఇట్లు 2 సంవత్సరములకు పైగా గడిచెను. ప్రభునకు స్తోత్రము. అటు తరువాత ఆయనతో సంభాషించుట ఎట్లో ఆయనే నాకు నేర్పిను. ఇంత ప్రశస్తమైన అనుభవము ఇంకొకటి నాకు లేదు. వేరే కోరికలన్నిటినీ నా హృదయం నుండి ఆయన తీసివేసెను. ఆయనను సమీపించినప్పుడల్లా, ప్రభువా, డబ్బు కానీ జ్ఞానము కానీ మరింకేది కానీ అడుగుటకు నేను నీ దగ్గరకు వచ్చి ఉండలేదు. నన్ను ఎక్కడైనా ఉంచుము, ఎక్కడికైనా పంపుము. అయితే నేను నీతో ఉండవలెను, నీతోనే, మరి ఎవరితోనూ కాదు. ఈ ఘనత, ఈ ఆధిక్యత నాకిమ్ము అని చెప్పుచుంటిని. ఆ దైవ సాన్నిధ్యమందు నీవు ఎప్పుడు ప్రవేశించుదో అప్పుడు వెంటనే ఆయాసము, భయము, చింత సమస్తము ఎగిరిపోవును. నీ భయము, నీ కష్టము ఎట్టిదైనను, నీ గాయములు ఎంత బాధకరమైనను ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు పోయినప్పుడు ఇవన్నీ ఆయనతో చెప్పుకొనుము. నీ చింత, నీ కష్ట దుఃఖములు నీవు తెలుపక ముందే ఆయన ఎరుగును. మోకరించి, ప్రభువా, ఈ సమయము నీతో గడుపుటకు వచ్చిన్నాను, నీ సన్నిధిలో నన్ను ఆనందించనిమ్ము అనుము. నీ కష్టములన్నీ మాయమైపోవును. నీవెంతో నూతనపరచబడి ఆశీర్వదించబడిన వానిగా మోకాళ్ళ మీద నుండి లేతువు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.